నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా ఎన్నికల కురుక్షేత్రం ఏపీ రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి క్లైమాక్స్ మీద క్లైమాక్స్లు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఏపీలో బీజేపీ సరికొత్త రాజకీయానికి తెరతీసినట్టు తెలుస్తోంది బలమైన కాపు ఓటు బ్యాంక్ పై కన్నేసిన కమలదళం కాపు నేత పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉండగా ఆయన టీడీపీ కలిసి ట్రై కూటమిగా పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు టీడీపీ కూటమిలో చేరడానికి ఇష్టం లేని బీజేపీ ఒకవేళ పవన్ తమతో జత కట్టకపోతే పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడింది దీనిలో భాగంగానే మరో కాపు నేత ముద్రగడను లైన్లోకి తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది ఏపీలో కాపు ఓటు బ్యాంక్ ఎంతో కీలకమని అందరికీ తెలిసిందే అందుకే పవన్ కళ్యాణ్ తమతో కలిస్తే టీడీపీకి కాపుల ఓట్లు బలంగా పడతాయని నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతో పొత్తుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కాస్త గరంగరంగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బీజేపీ సంప్రదించినట్టు తెలుస్తోంది ఏపీలో జనసేనతో మాత్రమే తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని తొలి నుంచి చెబుతున్న బీజేపీ ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహాన్ని వ్యూహాత్మకంగా వెలుగులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయినట్టు సమాచారం ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి రావాలని సమాచారం కమలం పార్టీ పెద్దలు కోరినట్టు తెలుస్తోంది తమతో కలిసి ప్రయాణం చేసే విషయంలో జనసేన చీఫ్ తో బీజేపీ పెద్దలు ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రానున్నట్టు టాక్ వినిపిస్తోంది జనసేనతో బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా చంద్రబాబుతోనే వెళ్లడానికి నిశ్చయించుకుంటే పరిస్థితి తమకు అనుకూలంగా ఉండేలా బీజేపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది వాస్తవంగా ముద్రగడ ఇప్పటికే జనసేనలో చేరి ఉండాల్సిందే అని పొలిటికల్ పండితులు అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వెళ్లి ముద్రగడను జనసేనలోకి ఆహ్వానించాలని నిర్ణయించారట అయితే బీజేపీ నేతలతో ముద్రగడ టచ్లోకి రావడంతోనే జనసేనలో చేరే నిర్ణయాన్ని ఉద్యమ నేత పెండింగ్ లో పెట్టినట్టు ప్రచారం జరిగింది దీంతో పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ ఇంటికి వెళ్లాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారట జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం 100% టీడీపీతోనే కలిసి వెళ్తారనే అంచనాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలను తమతో కలిసి నడిచేలా ఒప్పించగలిగితే 2024 ఎన్నికలకు టీం రెడీ అయ్యే అవకాశం ఉంటుంది అయితే టీడీపీతో దోస్తీకి బీజేపీ నేతలు ఒప్పుకోని పక్షంలో పవన్ కటీఫ్ చెప్పే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్నట్లుగానే ఏపీలో కాపు సీఎం నినాదంతో బీజేపీ ముందుకొచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు అదే జరిగితే కాపు ఓట్లలో బలమైన చీలిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరి ముద్రగడ ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి ఇది వాళ్ళ ఎన్నికల కురుక్షేత్రం కీప్ వాచింగ్ ధూతా మీడియా